హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇంతకు ముందు వీడియోలో అయితే గాన మీరైతే జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ అనేది అసలు ఎందుకు నేర్చుకోవాలి, వై జావా స్క్రిప్ట్ అనేది ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తాను, చూసేయండి. సో ముందుగా ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అనేసి అంటున్నాం. సో మీరు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ జావా స్క్రిప్ట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలండి. తర్వాత వచ్చేసరికి మొబైల్ యాప్ డెవలప్మెంట్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ డెవలప్మెంట్. ఎస్, గేమ్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. లైక్ వాళ్ళకు కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్ థింగ్ అనేసి చెప్పొచ్చు. సో ఈ జావా స్క్రిప్ట్లో ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా, మెథడ్స్ అన్నీ కూడా దాంట్లో మనము లైక్ గేమ్ డెవలప్మెంట్లో యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవి రెండు ఒక బూమ్లో ఉన్న, మార్కెట్లో ఒక బూమ్లో ఉన్న, డిమాండ్లో ఉన్న టాపిక్స్ అండ్ డొమైన్స్ అనేసి అనుకోవచ్చు కదా. సో వీటిని మీరు నేర్చుకోవాలి, వీటిలో మీరు ఒక ప్రో కావాలి అన్నా కూడా మీకైతే జావా స్క్రిప్ట్ రావాలండి. అండ్ దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్. సో మీలో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ సైడ్ లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా మీరైతే ఈ జావా స్క్రిప్టే నేర్చుకోవాలి. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అంటే ఐఓటీలో కూడా మంచిగా ప్రో అవ్వాలంటే ఈ జావా స్క్రిప్ట్ అన్న కాన్సెప్ట్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఓన్లీ జావా స్క్రిప్ట్తో ఇవన్నీ నేర్చుకుంటారనేసి నేను అంటలేను. ఓన్లీ పైథాన్తో కూడా ఇవన్నీ నేర్చుకోలేరు, ఓన్లీ ఏ దాంతో కూడా ఇవన్నీ నేర్చుకోలేరు. ఇవన్నీ కలిపితేనే మనకి ఇవి అవుతాయి. ఒక సైబర్ సెక్యూరిటీ అంటే చాలా బంచ్ ఆఫ్ లైక్ లాంగ్వేజెస్ అనుకోవచ్చు, బంచ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అవన్నీ కలిపితేనే లైక్ సైబర్ సెక్యూరిటీ అవుతుంది. మెషిన్ లెర్నింగ్ అంటే హ్యూజ్ డొమైన్ కదా, దాంట్లో ఒక 10-20 కోర్సెస్ నేర్చుకుంటే అప్పుడు అది కంప్లీట్ అవుతుంది అలా. సో దాంట్లో అలానే ఈ జావా స్క్రిప్ట్ అనేది ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అంతెందుకు, మీరు ఏదైనా లైక్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకున్నారు, పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అని అనుకున్నారు. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకున్నారు, ఈ జావా స్క్రిప్ట్ అనేది జావా ఫుల్ స్టాక్ కోసం కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది నేర్చేసుకోవాలి. సో ఇదండి, మీరు ఎటు సైడ్ వెళ్ళాలన్నా కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది మెయిన్, అర్థమైంది కదా. అండ్ జావా స్క్రిప్ట్ అనేది చాలా ఈజీ టు లెర్న్ అండి. మనం లైక్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు, కొంచెం లైక్ డైలీ ప్రాక్టీస్ పెడితే చాలు, లైక్ విత్ ఇన్ 2 monthsలో, ఒకవేళ మీరు బిగినర్ అయినా కూడా 2 monthsలో అయితే మీరు ప్రో అవ్వచ్చు, ఐఎమ్ ష్యూర్. అండ్ తర్వాత ఇక్కడ బేసిక్గా మన ఛానల్లో లైక్ నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నది దేనికంటే వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్లో ఆల్రెడీ మనము లైక్ HTML 10 hours కంటెంట్ చేసాము, ఓకే, 9 hours కంటెంట్ చేసాము, CSS 10 hours కంటెంట్ చేసాము. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఒక 10 hours అవుతుంది, ఓకే. సో 10 hours కంటెంట్ అవుతుంది. తర్వాత రియాక్ట్ జేఎస్ అండ్ అలాగే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అలాగే డేటాబేస్, ఇవన్నీ కూడా రియాక్ట్ జేఎస్తో పాటు బూట్ స్ట్రాప్, ఇవన్నీ కూడా మనము ఈ పైథాన్ లైఫ్ ఛానల్లో అయితే మీరైతే ఫ్రీగా ఫుల్ కోర్స్ అనేది నేర్చుకోబోతున్నారండి ముందుగా అయితే. సో ఇక్కడ వరకు అయితే మనం జావా స్క్రిప్ట్ వరకు మీకైతే నేను ఫ్రీగా లైక్ 10 hours కంటెంట్ అనేది ఇచ్చేసాను. సో నెక్స్ట్ మనము వెబ్ డెవలప్మెంట్లో మెల్లిగా అన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. నేను మీకు నేర్పించే బాధ్యత నాది, ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి అనేసి. అంతెందుకు, ఇవన్నీ మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఒక జావా స్క్రిప్ట్ సబ్జెక్ట్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఎల్లుండి ఉంది, సో 10 hours వస్తుంది, ఒక డే కూర్చున్నా చాలు, మీరైతే మొత్తం జావా స్క్రిప్ట్ మొత్తం ఒక ప్రో లాగా వెళ్ళి ఎగ్జామ్ రాయగలుగుతారు. సో వీటికి కాదు, ఒకవేళ మీరు జస్ట్ స్టూడెంట్, అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు, ఒక ఎగ్జామ్ ఉంది అన్నా కూడా ఈ జావా స్క్రిప్ట్ వీడియో అనేది మీకు 100% అవసరం పడుతుంది. ఎందుకంటే బేసిక్గా మనకి కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఇంటర్వ్యూలో కానివ్వండి, లేకపోతే రియల్ టైంలో మనకి లైక్ కంపెనీస్లో కానివ్వండి, అలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఊప్స్తో సహా కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి. సో రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వై జావా స్క్రిప్ట్ అండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హ్యాపీగా నేర్చేసుకోండి అండ్ అలాగే డైలీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.